పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కోరారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో వారు సోమవారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఆర్ కృష్ణయ్య, పాకా వెంకట సత్యనారాయణ, బీసీ నేతలు నాగేశ్వర్ యాదవ్, నుకనమ్మ, షణ్ముగం, నీల వెంకటేష్, జిల్లపల్లి ఆంజీతో పాటు పలువురు పాల్గొన్నారు. జనాభా ప్రకారం వాటా పంచాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర విద్య ఉద్యోగ రిజర్వేషన్ల బీసీల జనాభా ప్రసాదం 27% నుంచి 56%కు పెంచాలని కోరారు. పంచాయతీరాజ్ సంస్థలు బీసీ రిజర్వేషన్లు 22% నుంచి 50%కు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని వారన్నారు. పోరాటం చేస్తూ కృష్ణయ్య గారు నియమించినటువంటి మన వై నాగేశ్వరరావు గారు గత 35 సంవత్సరాలుగా బీసీ బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తూ తన కుటుంబాన్ని పక్కన పెట్టి బీసీల అభివృద్ధి, సంక్షేమం, రాజ్యాధికారంలో వాటా రావడం కోసం ప్రముఖాన్ని అన్న గాని భర్త గాని తోబుట్టువులు గాని రోంద దూరం పోయాక మనందరం కూడా తెలిసింది. ఇట్టి విషయాల్లో దీనికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి సర్దార్ గౌతలచ్చన్ గారి నేతృత్వంలో, తర్వాత వారి వారసత్వాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఈ యొక్క నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టి ఈ బీసీలకు సంబంధించినటువంటి ఐక్యతకు సంబంధించిన విషయాన్ని ప్రధానంగా మనం స్వీకరించడం జరిగింది. కారణం ఏమిటంటే భారతదేశం ఏర్పడిన తర్వాత మనకి 3 కమిషన్లు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు. మొదటిది 53లో కాకా కేలేకర్ కమిషన్, రెండవది 79లో మండల కమిషన్, మూడవది మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రోహిణి కమిషన్. కాకా కేలేకర్ కమిషన్ 54లో తన యొక్క నివేదిక ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించిన విషయాల మీద దృష్టి పెట్టకుండా అది బుట్టదాఖలా చేసిన కారణంగా బీసీల యొక్క హక్కులు 1954లోనే నెహ్రూ సాక్షిగా పక్కన పడిపోయినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. తిరిగి 1977లో జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ములాయం సింగ్, అదే రకంగా వీరి యొక్క బీపీ సింగ్ గారి నేతృత్వంలో ములాయం సింగ్ గారు, ఆనాడు ఉన్నటువంటి యువత లాలూ ప్రసాద్ యాదవ్ గారు, బలమైనటువంటి సోషలిస్ట్ బీసీ నాయకులందరూ కూడా ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిన కారణంగా మండల కమిషన్ ఏర్పాటు చేసి మండల కమిషన్ యొక్క నివేదికను దఖలుపరిచే లోపు 79లో ఆ ప్రభుత్వం కూలిపోవడం వల్ల మండల కమిషన్ కూడా పక్కకు పోయింది. తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ కానీ, దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ తిరిగి మళ్ళీ 89లో బీపీ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మళ్ళీ మండల కమిషన్ బయటికి రావడం జరిగింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వీరిరువురు ములాయం సింగ్ యాదవ్, అదే రకంగా లాలూ